నమస్తే అండి, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ మహా. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఎల్బీ నగర్లో. ఈరోజు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి, కలిగే పూజల ఫలితాలు ఏంటి, ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, దాని విశిష్టత గురించి మాతో చెప్తారా? చెప్తాను స్వామి. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషము. ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి కర్మన్ ఘాట్ ధ్యానంజనేయ స్వామి ఆవరణలో మరి ఈరోజు చాలామంది ఎంతోమంది మరి భక్తులు మరి ఇక్కడ అందరు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి విశేషం ఏమంటే ప్రతి ఒక్కరు పొద్దున లేచి మంచిగా పవిత్రంగా మహిళలు కావచ్చు మరి భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి మంచి కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ధ్యానంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసుకోవడము, దీపారాధన చేసుకోవడము, ఉపవాసాలు చేసుకోవడము, అందరూ అనేకమైనటువంటి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఏ సమస్య ఉంటే ఇక్కడ తీర్చే దేవుడు. మరి ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మరి ఈరోజు రావడము చాలా ఇంకో విశేషం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి భక్తులు వచ్చి అనుకున్న కోరికలు ఏదైనా ఉంటే చెప్పుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తుగా నేను 13 ఏళ్ల నుంచి నేను మాల వేసుకుంటా ఉన్నా. మరి ఇక్కడ నేను స్వయంగా ఎప్పుడొచ్చి మరి ఎప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసి మరి పూజలు చేయడము. మరి నేను ఆంజనేయ స్వామి భక్తునే కాబట్టి మా మేడం కూడా మేరిపేట మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్ అయినారు. ఎందుకంటే ఇక్కడ నేను చాలా నా కోరికలు అన్ని విధాలుగా ఏదనుకున్నా అవి మంచిగా ఫలిస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇక్కడొకటి వచ్చే భక్తుల అందరికీ కూడా మంచి జరుగుతుందని నేను తెలియజేస్తున్నా.